ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను వినోద్, చైనా నుంచి. బ్రాండ్ 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 అని చెప్పేసి మనం సంకలు గుద్దుకుంటా ఉంటాం. ఎస్పెషల్లీ లైక్ పూమా, నైకీ, అడిడాస్, పెద్ద పెద్ద బ్రాండ్స్. ఆ బ్రాండ్స్ అన్నిటికీ ఇప్పుడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు రోడ్ల మీద పెట్టి మరి చెత్త మినిట్ అమ్మి పడేస్తున్నారు అనమాట. అంటే యాక్చువల్లీ ఆన్ అండ్ యావరేజ్ 15 నుంచి 25,000 రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో చూసుకునే షూస్ వర్త్ ఇక్కడ ఎంత ఉంది తెలుసా? ఇప్పుడు 1200, మ్యాక్స్ టు మ్యాక్స్ 1200, 1500 మాత్రమే. ఎందుకు ఇంత దారుణంగా అమ్ముకుంటున్నారు, ఏం సంగతి? దానికన్నా మాట్లాడబోయే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు డెఫినెట్లీ షేర్ చేయాలి. చాలా మంది నాకు ఒక విలువైన కామెంట్ పెడతారబ్బా, అదేంటంటే కంపేరింగ్ ఎందుకు చేస్తావు భయ్యా నువ్వు చైనా నుంచి అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉంటారు. నాకు ఒక విషయం అర్థం కాదు ఫ్రెండ్స్. మనం కంపేరింగ్ చైనా నుంచి ఇంకా అమెరికా నుంచి చేసుకోకపోతే మనం పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకతో చేసుకొని మనం సంతోషపడమంటావా? కొంచెమన్నా బేసిక్ కామన్ సెన్స్ ఉండాలా. మనకున్న మ్యాన్ పవర్ ఎంత, మన దగ్గర ఉన్న జనాలు ఎంత, మనకున్న ఎంత ఉంది పవర్, టాలెంట్ ఎంత ఉంది, అది మీద కొంచెమన్నా ఆలోచించాల్సింది. అది ఆలోచించకుండా మనం చైనాతో ఎందుకు కంపేర్ చేసుకోవాలా? చైనాతోనే కంపేర్ చేసుకోవాలా? ఎందుకంటే ఎస్పెషల్లీ మన అమెరికాతో కంపేర్ చేసుకున్నంత మనకి లేదు. కాబట్టి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ 70 ఏళ్ళ వెనుక ముందు పోయి చూస్తే మీరు మన జీడిపి, చైనా జీడిపి సేమ్ టు సేమ్. అంటే ఆల్మోస్ట్ చైనా జీడిపి ఇంకా చాలా తక్కువ ఉండే, కానీ ఇప్పుడు వాళ్ళు ఆ రేంజ్ కి రీచ్ అయిపోయినారని చెప్పేసి ఆ డిస్సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది నా మైండ్ లో ఉంటుంది అనమాట. మీరు రీసెర్చ్ చేస్తే మీకన్నా కొంచెం కూడా అర్థమవుతుంది. దేశభక్తి డీపీలో పెట్టుకోండి, దేశభక్తి కాదు ఫ్రెండ్స్. దేశం ఎందుకు బాగుపడట్లేదని ఆలోచించాలి. అది మేజర్ కాన్సెప్ట్. అది కొంచెం బుర్రా బుద్ధిలో పెట్టుకుంటే మంచిది. ఒకసారి కమెంట్ పెట్టే ముందు నువ్వు ఆలోచించుండే, అరే యాక్చువల్లీ మన దేశం ఎందుకు ఇలా ఉంది, మన పొలిటీషియన్స్ వల్ల, కరెక్టెడ్ సిస్టమ్ వల్ల ఇట్లా అయింది దరిద్రంగా అని చెప్పేసి ఆలోచించాలి. కానీ కంపేర్ చేద్దని చెప్పి మాట్లాడదు ఫ్రెండ్స్. కొంచెం లాజిక్ యూజ్ చేసేయండి. కొంచెమన్నా మంచితనం చెప్పాలని ఇట్లానే చెప్పాలా? ఇంకా రిటర్న్ గా చెప్పాలంటే నేను ఇంకా హార్ష్ చెప్పగలుగుతాను. అది చెప్తే మాత్రం మీరు డైజెస్ట్ చేసుకోలేరు అనమాట. ఎస్పెషల్లీ చెప్పాలంటే అర్థమైందా? నువ్వు అంటున్నావు చూడు, పాకిస్తాన్ తో కంపేర్ చేయి మనది బాగుంది, బంగ్లాదేశ్ తో కంపేర్ చేయి ఇంకా బాగుంది, శ్రీలంకతో కంపేర్ చేయి ఇంకా బాగుంది, నేపాల్తో కంపేర్ చేసుకో, చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేశాలతో కంపేర్ చేసుకుని సంతోషపడి సంకలు గుద్దుకుంటున్నావు చూడు. నువ్వు నీ మెంటాలిటీ ప్రకారం చెప్తున్నా నేను. యూస్లెస్ ఫెలో. ఓకే, వదిలేండి. అట్లాంటి ఎదరు కూడా ఉంటారు మన సొసైటీలో. ఎందుకంటే వాళ్ళకి బ్రెయిన్, బుర్రి ఏముండదు అనమాట. లిమిటెడ్ యాక్సెస్ లో ఉండిపోతారు. అంటే ఒక బావిలో కప్పలాగా బతికేస్తా ఉంటారు. కొన్ని వదిలేండి మాట. వాళ్ళ గురించి మనం మాట్లాడి మన టైం వేస్ట్ చేసుకోవద్దు. కానీ చాలా మంది అట్లాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళని కొంచెం మైండ్ సెట్ చేంజ్ చేసుకోమని చెప్తారు. ఇప్పుడు బ్రాండ్స్ గురించి ఎందుకు అట్లా ఎరుగుతుంది? బ్రాండ్స్ గురించి వీళ్ళు విపరీతంగా యూట్యూబ్ లో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఎలా రేంజ్ సర్క్యులేట్ చేస్తున్నారంటే, ఎస్పెషల్లీ వాళ్ళు ప్రాక్టికల్ గా చూపిస్తూ, ఎందుకంటే ఆ ప్రాక్టికల్ వీడియోస్ నేను పెట్టలేకపోతున్నా, ఎస్పెషల్లీ ఏంటంటే కాపీరైట్ స్ట్రైక్లు పడతాయి మనకి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే నైకీ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతున్నారు, పూమా ఫ్యాక్టరీకి వెళ్ళిపోతున్నారు, అడిడా ఫ్యాక్టరీకి వెళ్ళిపోతున్నారు. ఫ్యాక్టరీ ఓనర్ తో మాట్లాడి అడుగుతున్నారు భయ్యా అసలు ఏది పరిస్థితి అని చెప్పేసి. అంటే
లేదు బిజినెస్ పోయింది, బిజినెస్ డల్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాము, ఎందుకు నువ్వు ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నావు, అదే ఎర్రినా గొర్రెలు యూఎస్ వాళ్ళు మీకు తెలుసో తెలీదో అనేసి మాట్లాడుతున్నారు. అంటే ఆ లెవెల్ ఆఫ్ యాటిట్యూడ్ తో మాట్లాడుతున్నారు. ఎందుకు తెలుసా, ఒక పర్టికులర్ పూమా షూస్ కానీ నైకీ షూస్ కానీ అది తయారు చేయడానికి వాళ్ళకి అయ్యే ఖర్చు ఓన్లీ 1000 రూపాయలు. కానీ అక్కడ ఎర్రినా గొర్రెలు బ్రాండ్ పేరు పెట్టి ఆ కంపెనీ వాళ్ళు జనాలను ఎంత పిచ్చి లెవెల్లో ప్రూవల్ చేస్తున్నారంటే 35,000 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. అంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టి తయారు చేసే షూస్ ని 350 రెట్ల ఎక్కువతోని అమ్ముతున్నా గానీ జనాలు కొంటున్నారు. చూడండి, వాళ్ళ మైండ్ సెట్ కి సెల్యూట్ చేయాలి మనము. ఇప్పుడు వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయకపోతే మనకు బిజినెస్ లేదు, మాకు తెలుసు, మాకు బిజినెస్ లేదని నాకు తెలుసు, కానీ బిజినెస్ డల్ అయిపోతుందని నాకు తెలుసు. కానీ యుఎస్ ఒకటే కాదు కదా మాకుంది, మేము ప్రపంచం మొత్తానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. చైనా అనేది వరల్డ్ ఫ్యాక్టరీ ఎందుకంటారు, ఉట్టి కాదు కదా, ప్రపంచం మొత్తానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఓకే, మా మేజర్ హాట్ కేక్ చంక్ అనేది తగ్గిపోతుంది అనేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట. అంటే ఈజీగా ఎక్కువ డబ్బులు వచ్చే క్లయింట్ మాకు పోయినా కానీ మా దగ్గర చిల్లర క్లయింట్ చాలా మంది ఉన్నారు. అంటే ప్రపంచం మొత్తం ఉంది మేము అమ్ముకోగలడానికి, అదే కాన్ఫిడెన్స్ తో వీళ్ళు ఉన్నారన్నమాట. ఎందుకంటే వీళ్ళు లార్జ్ ఆఫ్ అమౌంట్ అంటే యుఎస్ డాలర్స్ చాలా ఫోకస్ గా పెట్టుకున్నారు. విభత్సంగా ఇలా పలుపు ఎందుకంటే మెయిన్ అదే విభత్సంగా గ్రీన్ కరెన్సీ ఉంది వీళ్ళ దగ్గర. వీళ్ళు కొన్న బాండ్లు అంతా తక్కువతో కాదు, ఎన్ని అంటే అన్ని బాండ్లు కొనుక్కొని వచ్చినారు వీళ్ళు. యుఎస్ ని అంత టగ్ ఆఫ్ వార్ గా మాట్లాడారు. ఇప్పుడు ఏడుస్తున్నాడు, కాలు పట్టుకున్నాడు, అది అని చెప్పేసి అంటున్నారు. అంత జస్ట్ అది మీడియా వాళ్ళు క్రియేట్ చేసే హైప్ అనమాట. నార్మల్ జనరల్ పీపుల్ మాత్రం ఎటువంటి రియాక్షన్ లేదు. రేపు మాత్రం ఒక వీడియో పెడతాను, ఇంట్రెస్టింగ్ వీడియో. నాకు తెలిసిన మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, ఆమెతో మాట్లాడిద్దాం. ఆమె యాక్చువల్లీ ఏమంటుందో, ఇట్ వాస్ వెరీ వెరీ ఫన్నీ కన్వర్సేషన్. అంటే జనరల్ గా మేము స్నాక్ అవుట్ వెళ్తాం అంటే ఈవినింగ్ టైంలో బయటికి పోదాం తినడానికి అని చెప్పేసి అంటే సరే వెళ్దాం అని చెప్పేసి వీకెండ్ వెళ్దాం అన్నది. సో అది రేపు అప్లోడ్ చేస్తా వీడియో. ఈ రోజు వెళ్తాను నేను. ఆమె అడుగుదాం క్యాజువల్ గా, అసలు యాక్చువల్లీ మీ యూఎస్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, అంటే ఆ యూఎస్ టారిఫ్ ఎఫెక్ట్ వల్ల మీరేం ఫీల్ అవుతున్నారు, ఏ సంగతో చెప్పండి అని చెప్పేసి అడుగుతాను నేను. అవేం రిప్లై ఇస్తుందో చూద్దాం దానికన్నా. ఓకేనా? సో ఇప్పుడు రోడ్ల మీద పెట్టి ఇట్లా అమ్ముతున్నారు, నువ్వు బెనిఫిట్ తీసుకోవచ్చు కదా భయ్యా, నువ్వు కొనుక్కోవచ్చు కదా భయ్యా నేను కొనుక్కొని ఏం చేసుకుంటా అన్ని కనము. నేనంటే మాట 2-3 షూస్ పేర్లు కొనుక్కుంటా, మా పిల్లలకు కూడా కొంటా. అంటే ఆల్రెడీ నేను ఎప్పుడో కొని తీసుకెళ్ళాను కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు మాత్రం ఇంక కొన్ని ఎక్కువ కొంటా, అంటే మా చుట్టాలందరికీ అన్న మా అక్క వాళ్ళ పిల్లలకి, మా చెల్లి వాళ్ళ పిల్లలు అందరికీ కొనుక్కుంటా. కానీ ఎక్స్పోర్ట్స్ ఎందుకు చేయలేకపోతావు నువ్వు అంటే, భయ్యా బ్రాండ్ అనేది ఒక పెద్ద ఇంపాక్ట్ పడుతుంది అన్నమాట ఎక్స్పోర్ట్స్ లో. ఇన్ కేస్ మనము పూమా కానీ నైకీ కానీ అడిడాస్ కానీ బ్రాండ్లు మనం పంపించాం అనుకోండి, ఇక్కడ నుంచి స్టాక్ లో కొనేసుకొని, ఇప్పుడు ఇన్ కేసు ఇంతకు ముందు స్టార్టింగ్ వీడియోలో చూసారు కదా, రోడ్ల మీద పెట్టి అమ్ముతున్నాడు, వాడి దగ్గర మనకు పోయి అడిగేయచ్చు, ఈ డబ్బా నాకు అమ్మేసే అంటే అమ్మేస్తారు వాడు కన్ను మూసుకొని. ఎందుకంటే వాడికి కావాల్సింది రిటర్న్, వాడు పెట్టిన రా మెటీరియల్ కి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్, ఆడు మ్యాన్ పవర్ యూజ్ చేసిన, ఆడు మిషనరీ యూజ్ చేసిన టోటల్ ఎక్స్పెన్సెస్ వాడికి వస్తే చాలు అన్నట్టు ఉన్నాడు అనమాట వాడు. ఇప్పుడు ఆ రిటర్న్ వస్తే చాలు నాకు అని వాడు అమ్మేస్తారు మనకి. కానీ మనం అమ్మేసి మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతామా? ఎందుకంటే బ్రాండెడ్ ఐటమ్స్ ని మనము ఎక్స్పోర్ట్ చేయడం, మన కస్టమ్స్ లో క్లియర్ అవ్వడం చాలా అంటే చాలా కష్టము. కాబట్టి మనము ఆ పని చెయ్యలేము అనమాట. సో ఇప్పుడు ఇది ఎవరికి బెనిఫిట్ అవుతుంది? ఫ్యాక్టరీలకు లాస్ అవుతుందా? ఎస్, లాస్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు హాట్ కేక్ అనేది మిస్ అయిపోతుంది. ఎందుకంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువ మటుకు మ్యానుఫ్యాక్చర్ చేయలేరు. అంటే వేరే కంట్రీస్ లో నైకీలు అవి దొరికాయంటే దొరుకుతాయి, వేరే కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేస్తారు, కానీ యూఎస్ ఎక్స్పోర్ట్ చేయాలి. చెప్పే కదా, మేజర్ హాట్ కేక్ చంక్ అనేది ఏంటి? యూఎస్. కాబట్టి వాళ్ళు మిస్ అయిపోతారు, ఆ హాట్ కేక్ అనేది మిస్ అవుతున్నారు. వేరే కంట్రీస్ కి చేసుకుంటా ఉన్నారు, వస్తున్నాయి రిటర్న్స్. ఎందుకంటే మీకు సింపుల్ క్యాల్కులేషన్ లో చెప్పాలంటే ఒకటి అబ్బా, 100 రూపాయలు 30 రూపాయలు యూఎస్ అయితే 70 రూపాయలు మిగతా కంట్రీస్ మొత్తం కలిపి 70 రూపాయలు వస్తాయి. సో దాన్ని బట్టి ఊహించుకోండి మార్జిన్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది, బ్యాలెన్సింగ్ ఆఫ్ ట్రేడ్ అనేది. సో దానివల్ల ఎఫెక్ట్ మాత్రం పడుతుంది. చాలా కంటైనర్స్ మాత్రం బిభత్సంగా స్టక్ అయిపోయి ఉన్నాయి పోర్ట్స్ లలో. ఎందుకంటే ఇది నేను చెప్పిన ఆల్రెడీ, నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పినది, ఇప్పుడు పీక్ టైం అనమాట. యాక్చువల్ అంటే క్రిస్మస్ సీజన్ ఇస్ కమింగ్ అప్. సో వాళ్ళు క్రిస్మస్ కి సంబంధించిన ఐటమ్స్ కానీ టాయ్స్ కానీ అవన్నీ బిభత్సంగా ఇంపోర్ట్ చేసుకుంటారు వేరే దేశాలలో. కాబట్టి అన్ని కంటైనర్స్ క్లియర్ అవుతాయి, కానీ యూఎస్ కి పోయే కంటైనర్స్ మాత్రం డెఫినెట్లీ అయిపోయి ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ చెప్పిన కదా, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు? యూఎస్ కంట్రీకి ఇస్తారు అన్నమాట, ఎందుకంటే ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి. సో వాళ్ళ కంటైనర్స్ మొత్తం ఆగిపోయినాయన్నమాట, మొత్తం పైలప్ అయిపోతా ఉన్నాయి పోర్ట్లలో. దానికి ఫైన్లు, అంటే యాక్చువల్లీ పోర్ట్లో మనం ఉట్టి కంటైనర్ పెట్టాలని మనకు ఉట్టి వదిలేరు అనమాట, దానికి ఫైన్లు వేస్తూ ఉంటారు ఇన్ కేస్ కంటైనర్ కరెక్ట్ టైంలో పికప్ కాలేదనుకోండి. సో దానివల్ల కంటైనర్ మళ్ళీ రిటర్న్ తీసుకెళ్లి వీళ్ళు స్టాక్ మళ్ళీ రిలీజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో దానికి కూడా వీళ్ళు బీభత్సంగా లాస్ అవుతున్నారు. ఎఫెక్ట్ మాత్రం బీభత్సంగా పడుతుంది. జనాలకు మంచిదా ఇక్కడ లోకల్ వాళ్ళకంటే? లోకల్ వాళ్ళకి ఏందబ్బా, ఏదన్నా మంచిదే, మనకి తక్కువ వస్తుందంటే మంచిదే కదా, మనం సంతోషపడి తీసుకుంటాం కదా. ఇప్పుడు 1500 రూపాయల షూస్ మనకి 15,000 రూపాయలు వర్త్ మార్కెట్ లో ఉన్న షూస్ 1500 కోసం ఒడుగునట్టు చెప్పండి. క్వాలిటీ కరెక్ట్ ఉంటే అంటారు. ఈ బాక్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ప్రతి ఒక్క బ్రాండెడ్ కంపెనీని ఎన్నోసార్లు 100 సార్లు జుట్టు మీకొని మరి చెప్తా ఉన్నా. మీరు చూసే ఎల్జీలు, మీరు చూసే ఫిలిప్స్లు, అవన్నీ కంపెనీలు అన్ని ఇక్కడ బ్రాండ్లు అంటిస్తాయబ్బా. ఓన్లీ బ్రాండ్ కి మాత్రం వాళ్ళు డబ్బులు ఛార్జ్ చేస్తారు. 100 రూపాయల ఐటమ్ 1000 రూపాయలకు అమ్మడానికి కారణం ఏంటంటే ఒట్టి ఆ బ్రాండ్ అనే స్టిక్కర్ మాత్రమే. వాళ్ళు చేసుకునే పబ్లిసిటీ గురించి
వాళ్ళు అంతగానో ఛార్జ్ చేస్తున్నారు అనమాట. సో ఈ పర్టికులర్ ఐటమ్ మొత్తం మ్యాక్స్ టు మ్యాక్స్ ప్రతి ఒక్క ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క బ్రాండ్ ఐటమ్స్ అన్ని ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. లగ్జరీ గూడ్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లగ్జరీ గూడ్స్ గురించి వీళ్ళు ఏ లెవెల్లో ట్రోన్ చేస్తున్నారంటే జనాలని, పర్టికులర్ బ్యాగ్ ఐటమ్స్ అంటే వ్యాన్ హౌసెల్ లాంటి పెద్ద పెద్ద హైఫై బ్రాండ్ గీచీలు ఉంటాయి కదా, ఆ బ్రాండ్ బ్యాగులను వీళ్ళు ప్రమోట్ చేస్తే ఏమంటారంటే, అరే పిచ్చి కొర్రెల్లారా, నేను ఈ బ్యాగ్ నేనేరా తయారు చేసింది, మీకు అమ్మేది బ్యాగ్, మీరు కొనే బ్యాగ్ నేనే తయారు చేశాను, దీని వర్త్ మాత్రం 1000 రూపాయలే, దీని అయ్యే రా మెటీరియల్ యూజ్ చేసిన 1000 రూపాయలే, కానీ మీరు పిచ్చిన గొర్రెలు 35-45 వేలకి ఒక్కొక్క బ్యాగ్ కొంటున్నారు. దాన్ని బట్టి ఊహించుకోవడం మీ మైండ్ సెట్ ఎట్లుంది అని చెప్పేసి నవ్వుతున్నారట, వెటకారంతోనే నవ్వుతున్నారు అన్నమాట. అట్లుంది పరిస్థితి ఇక్కడ. అది ఫ్యాక్ట్. నిన్న నేను చూసిన క్వాలిటీ ఆఫ్ షూస్ కానీ, నిన్న చూసిన క్వాలిటీ ఆఫ్ డ్రెస్సులు కానీ, అది హై స్టాండర్డ్స్ ఉన్నాయి బా. దాని క్లాత్ మెటీరియల్ నేను ముట్టుకొని చూశాను. అంటే యాక్చువల్లీ ఆ వీడియోలో నేను చూపించాను చూడండి, అది ఎంత స్మూత్ గా తెలుసు అవి. అంటే చాలా హైఫై క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్ యూజ్ చేసి తయారు చేసిన మెటీరియల్ అది. వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయలేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, రోడ్ల మీద ఇట్లా తెప్పలు ఇట్లా వేసి అమ్మేస్తున్నారు. నేను కొని ఇక్కడ నేను ఎక్కడ తీసుకుంటా, ఫ్లైట్ లో నాకు ఉన్నదే లిమిట్ 25 kgs. 25 kgs నేను మొత్తం బట్టలు షూస్ అవన్నీ నింపుకొని పోతే ఏముంటది. అదనమాట ఫన్నీ జోక్. చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ వాచ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఎందుకంటే చాలా బీభత్సంగా ప్రపంచం మొత్తంలో ట్విస్టులు కనిపిస్తా ఉన్నాయి. వీళ్ళని పోయి వాళ్ళని అడుగుతున్నారు, వాళ్ళని పోయి వీళ్ళని అడుగుతున్నారు. ఏమైతుందో ఏం అర్థం కావట్లేదు. ట్రేడ్ మాత్రం అల్లకల్లోలం అయిపోయి ఉందనమాట. అంటే మాకు ఎఫెక్ట్ అయితే ఏం లేదనుకోండి. ఎస్పెషల్ ఏంటంటే మాకున్న క్లయింట్ ఒక్కడే ఉన్న యూఎస్ లో, మేము మిగతా వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్. అంటే మాకు ఎఫెక్ట్ ఎక్కువ కాదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, కంపారిజన్ గురించి ఆల్రెడీ నేను క్లారిఫై చేసిన. ఫ్రెండ్స్, మీకు కనుక అట్లాంటి మెంటాలిటీ ఉంటే కొంచెం అన్న చేంజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం కంపేర్ చేసుకోవాల్సింది ఏంటంటే స్ట్రాంగ్ ఎకానమీ అండ్ స్ట్రాంగ్ ఫైటర్స్ అని మనం కంపేర్ చేసుకోవాలి. అంతేగాని వీక్ ఉన్న చిన్న శ్రీలంక, బంగ్లాదేశ్ గానీ, నేపాల్ గానీ, పాకిస్తాన్ తో కంపేర్ చేసుకున్న మెంటాల్ సెట్ ఉందనుకోండి, నీకు మైండ్ సెట్ ఉంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ యువర్ ఫ్యూచర్. నువ్వు డీపీలో దేశభక్తి పెట్టుకున్న సింబల్ ఉంటుంది చూడండి, దానికి నువ్వు విలువ ఇయ్యనట్టు. అర్థమైందా? వీ షుడ్ కంపేర్ విత్ స్ట్రాంగ్ ప్లేయర్స్. మన థర్డ్ వరల్డ్ ఎకానమీలో మన థర్డ్ ఉన్నామంటే ఎందుకంటే మన దగ్గర ఉన్న జనాలు అంతమంది ఉన్నారు. హ్యూజ్ పాపులేషన్ విత్ పర్చేసింగ్ పవర్ ఉంది మనకి. ఎందుకంటే మన దగ్గర ఉన్న టాలెంట్ కి. అర్థమైందా ఫ్రెండ్స్? హోప్ మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇన్ కేసు అర్థం కాకుండా స్టిల్ మీరు అదే మెంటల్ మైండ్ సెట్ తో ఉంటే, అంటే బాయిలో కప్పల్లా ఉండాలనుకుంటే, ఓకే ఫ్రెండ్స్, బై హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ నైస్ వీకెండ్. సాటర్డే కాబట్టి ఎంజాయ్ అండ్ చిల్ అవుట్ చేయండి. ఓకే, బై హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.